బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి నియామకానికి నోటిఫికేషన్ వెలువడింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే ఎన్నిక ప్రక్రియ జరుగుతోందని అధికారులు తెలిపారు. ఎల్లుండి నూతన అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని బీజేపీ తెలంగాణ ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ చెప్పారు. కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కేంద్ర మంత్రి శోభా కరందాజే వ్యవహరిస్తారన్నారు. అయితే 1 కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే ఎన్నిక నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో పలువురు పేర్లు చర్చించనున్నట్లు తెలుస్తోంది. వారు రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తదితర పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరు ఎంపీకై అవకాశం ఉందని సమాచారం. బీజేపీ రాష్ట్ర తెలంగాణ అధ్యక్షుడికి సంబంధించినటువంటి నియామకం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఒకరికంటే ఎక్కువ మంది నామినేషన్లకు సంబంధించినటువంటి ఆ ప్రక్రియ కొనసాగితే ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అది బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్నిక ప్రక్రియ కూడా జరిగే అవకాశం ఉన్నట్టు అర్థమవుతోంది. దాన్ని బట్టి తర్వాత ఎల్లుండి నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ఏదైతే ఉందో నూతన అధ్యక్షుడిని ఎల్లుండి ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక మంది పేర్లు తెర ముందుకు వస్తున్నాయి. ఇటు పక్క బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో నియామకానికి నోటిఫికేషన్ జారీ పట్ల ఇటు తెలంగాణ వ్యాప్తం కూడా, ఎందుకంటే గతంలో బండి సంజయ్ తర్వాత రాష్ట్ర అధ్యక్షుల తర్వాత బండి సంజయ్ తర్వాత రాష్ట్రంలో బీజేపీ హవా కొంచెం తగ్గిందనేటువంటి విషయాన్ని బీజేపీనే స్వయంగా ఒప్పుకున్నది. కాబట్టి ఇప్పుడు ఈసారి ఎన్నికయ్యే అధ్యక్షుడి పదవికి సంబంధించి అనేక ఊహాగానాలు ఉన్నాయి. ఎవరినైతే రాజాసింగ్ కూడా ఈపాటిగా ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకానికి సంబంధించి ఎవరైనా సరే ఎన్నికైనా పర్లేదు, కానీ పార్టీని బలోపేతం చేయాలి, కార్యకర్తలు అండగా ఉండాలి, పార్టీని అధికారంలో తీసుకొచ్చే దిశగా అధ్యక్షుడు పనిచేయాలంటూ ఇటు పక్క రాజాసింగ్ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేసులో ధర్మపురి అరవింద్ కూడా ఉన్నారు.